యేసు ప్రభు యొక్క బోధ ఎప్పుడు ఏ విధంగా ఉండేదంటే, పరలోక రాజ్యం సమీపించి ఉన్నది, మారు మనసు పొందండి. ఏంటండి? పరలోక రాజ్యం సమీపిస్తుంది, ఏం చేయాలి? మారు మనసు పొందండి. మారు మనసు పొందడం అంటే మతం పుచ్చుకోవడమా? కాదు. మారు మనసు పొందడం అంటే, ఒకప్పుడు ఈ వ్యక్తి యొక్క మనసు మరొకలాగా ఉండేది, ఇప్పుడు మారు మనసు పొందడం అంటే ఆ విధంగా నేను ఉండకూడదు, ఆ విధంగా నా జీవితం కాదు, నా కోసం కలువరి సిలువలో యేసు ప్రాణం పెట్టాడు, రక్తం చిందించాడు, ఎందుకోసం? నేను నరకానికి వెళ్ళకూడదని, నేను పరలోకానికి వెళ్ళాలని. యేసు ప్రభువు నన్ను రక్షించడం కోసం వచ్చాడు. సో నా రక్షకుడు యేసు. ఇప్పటి వరకు నేను చాలా తప్పు చేశాను, పాపం చేశాను, దేవునికి విరోధంగా జీవించాను అని పశ్చాత్తాపడాలి. దేవుడు అప్పుడు ఒక క్రొత్త మనసునిస్తాడు. ఏమిస్తాడంట? క్రొత్త మనసునిస్తాడండి. పాత మనసు పోయి ఏ మనసు వస్తుంది? ఇప్పుడు కొత్త మనసు వస్తుంది. అంటే ఇప్పుడు ఇది వరకు అబద్ధాలు ఆడిన వ్యక్తి ఇప్పుడు ఏం చేయలేడు? అబద్ధం ఆడలేడు. ఒకప్పుడు బూతులు ఆడే మనిషి ఇప్పుడు బూతులు ఆడలేడు. ఒకప్పుడు సరసోక్తులు వల్లించే వ్యక్తి ఇప్పుడు సరసోక్తులు వల్లించలేడు. ఒకప్పుడు చెడు చూచే వ్యక్తి ఇప్పుడు చూడబుద్ధి కాదు. ఒకప్పుడు చెడు మాటలు వినే స్థలంలో ఎక్కువ సమయం గడిపేవాడు ఇప్పుడు అక్కడికి వెళ్ళడానికి ఇష్టం కాదు. కారణం ఏంటంటే ఈ వ్యక్తికి మారు మనసు వచ్చింది, ఈ వ్యక్తి మనసు మారిపోయింది. ఒకప్పుడు ఇతనుకున్న ఆశ ఇప్పుడు లేదు, ఒకప్పుడు ఇతనుకున్న ఆలోచన ఇప్పుడు లేదు, ఒకప్పటిలాగా ఇతను ఉండలేకపోతున్నాడు. దానికి కారణం ఏంటంటే ఇతనికి మారు మనసు వచ్చింది. యేసు ప్రభు ఉద్దేశం ఏంటంటే, భూమి మీదనున్న ప్రజలందరూ ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ వర్ణమైనా, ఎవరైనా, ఏ వృత్తి చేసుకునేవారైనా, ఎలాంటి పరిస్థితుల్లో వాళ్ళున్నా వాళ్ళందరికీ మారు మనసు రావాలి. వాళ్ళందరికీ మారు మనసు రావాలి. మంచి పనులు చేసిన వాళ్ళు పరలోకం వెళ్తారని లేదు. మారు మనసు పొందిన వారికే ఏముంది? పరలోకం ఉంది. వీళ్ళు ఎవరి జోలికి వెళ్ళరండి, వీళ్ళు ఎవరి మీదకి గొడవలకి వెళ్ళరండి, వీళ్ళు పరులది ఆశించరండి. అయినప్పటికీ వాళ్ళల్లో ఎక్కడో దిక్కిన ఏదో ఒక లోపం అనేది మాత్రం తప్పకుండా ఉంటుంది. ఏదో ఒక లోపం ఉంటుంది. ఈ లోపాన్ని సరిచేసుకోవాలంటే మానవుల తరం కాదు, లోపాన్ని సరిచేయగలిగేవాడు దేవుడే. దేవుడే నరుడిగా భూమి మీదకి వచ్చి మనుషులందరి కొరకు ఆయన ప్రాణం పెట్టి బలియాగం అయిపోయాడు. ఇప్పుడు ఈ బలియాగం ద్వారా జరిగే అద్భుతం ఏంటంటే, ఆయన యందు విశ్వాసం ఉంచేవారు నశింపక నిత్య జీవాన్ని పొందుకోగలుగుతారు. ఏం పొందుకోగలుగుతారు? నిత్య జీవాన్ని పొందుకోగలుగుతారు. మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఏ ఒక్క వీడియోని మిస్ కాకుండా చూడాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.